ఇదేం విడ్డూరమమ్మా? ఆ కళ్యాణ్ని చేసుకుంటే నువ్వే చేసుకోవాలా, మరెవ్వరూ చేసుకోవడానికి వీల్లేదా? మరి ఇంత అర్థం లేని పంతం ఏమిటమ్మా మీ అమ్మలాగా? నేను మనసారా ప్రేమించిన అతను నాకు సొంతం కాకుండా ఈ ఇంట్లో తిరుగుతుంటే నేను ఓర్చుకోలేను. అక్కయ్య ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపించండి నాన్న. సంధ్య, ఏమిటమ్మా నువ్వనేది? ఎంత అక్కయితే మాత్రం ఇంత త్యాగమా? నాన్న, చిన్నప్పటి నుంచే నాకు ఈ త్యాగాలు అలవాటైపోయాయి. అక్క చదువు కోసం నా చదువు త్యాగం చేశాను. అక్క సంతోషం కోసం నా రిబ్బన్లు గాజులు త్యాగం చేశాను. అక్క ఆనందం కోసం నా లంగాలు ఓణీలు త్యాగం చేశాను. అక్క కోసం. వద్దు, ఇక ఆపేయి. ఇక నీ పేరు సంచారాణి కాదు, త్యాగరాణి. సరే, నీ మొదటి మాట ఏమిటో చెప్పావు, ఆ రెండో మాట కూడా చెప్పి. చెప్పినా నా నిర్ణయం ఇదే. అక్క సుఖంగా ఉంటే అదే చాలు. అక్క, ఆ అబ్బాయిని నువ్వే పెళ్లి చేసుకో. నేను రెడీ. మరి కళ్యాణ్ ఒప్పుకుంటాడా? అత్తమా, ఎక్కడ నీ కాగితం? ఇదిగో నా సంతకం. పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ క్యాన్సిల్ అని కంగారు పెట్టకు బాబు, నీకు దండం పెడతాను. ఇదిగో, మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, కళ్యాణ్కి సంచికి పెళ్లి జరిగి తీరుతుంది. ఈ అయ్యల్ రాజు ఎక్కడైనా మాటకు తిరగలేదంతే. ఈ అయ్యల రాజు శ్రావణి ముందు అదేం కుదరదు. నిజంగా పెళ్ళంటూ జరిగితే నాకు కళ్యాణికే జరగాలి. తేడా వచ్చిందంటే నా శవాన్ని చూస్తారు. ఎందుకింత ఆవేశపడతావు? నీ పెళ్లి అబ్బాయితో జరిగేలా చూసే బాధ్యత నాది. అబ్బాయి, నా కోసం మా అక్కని పెళ్లి చేసుకో. నీకు దండం పెడతాను. మా అక్కకి తాళి భిక్ష పెట్టు. తాళి బొట్లు కాలిమెట్లు భిక్షలుగా పెట్టడం నా వల్ల కాదు. బాబు కళ్యాణ్, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలైన దగ్గర నుంచి క్షణం క్షణం నలిగిపోతున్నాను. నన్ను ఇంకా బాధ పెట్టకు బాబు. అత్తమా, నీ కన్నీళ్లు నేను చూడలేను అత్తమ్మా. ఈ గుమ్మానికి కట్టిన పచ్చతోరణం ఎప్పుడూ పచ్చగా ఉండాలి తప్ప అది నా వల్ల ఎండిపోవడానికి వీల్లేదు. అదే నీ ఉద్దేశం అయితే మారు మాట లేకుండా శ్రావణ మెడలో తాళిగట్టు. అంతేనంటారా? అంతే. అత్తమా, ఒకేళ్ళు పట్టుకో. శ్రావణితోనే నా పెళ్లి. ఓకే.